యాక్సిస్ మై ఇండియా వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా ఏదైతే మిగతా రాష్ట్రాల అన్నిటికి సంబంధించిన సర్వేలు ఇచ్చుకొచ్చారు. వాస్తవంగా ఆయన 91.7 దాకా కరెక్ట్ ఉంది. 92 దాకా దాదాపుగా 80కి పైగా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇస్తే 71 దాకా నిజమైనటువంటిది. అందుకని ఆయనకి కాస్త నమ్మకం ఎక్కువ. కొన్ని చోట్ల ఫెయిల్ అయినటువంటిది కూడా ఉంది. అది కూడా నేను మాట్లాడుకున్నాం. అయితే ప్రదీప్ గుప్తా బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇవ్వకపోవడం, ఎగ్జిట్ పోల్స్ అదేమంటే ముందు రోజున 20% మంది మాకు స్పందించారు కానీ ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో స్పందించలేదు అన్నటువంటి చెప్పుకొచ్చారు. అందుకని ఒకరోజు చూసి ఆ పైన కూడా జనం స్పందించకపోతే ఇవ్వమన్నారు. నిజంగానే ఎవరు స్పందించలేంటూ ఇవ్వడం మానేసినటువంటి సందర్భం చూసాం. అయితే ఆయనని ఈ రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో చెప్పిన పాయింట్ చాలా కీలకమైంది. బట్ అది హైలైట్ కాలేదు, కానియలేదు. మమతా బెనర్జీ టీము గతంలో వీళ్ళ ఉద్యోగిని, ఈ సర్వే చేస్తున్నటువంటి ఉద్యోగిని అరెస్ట్ చేసి 21 రోజుల పాటు జైల్లో ఉంచిందంట. చివరికి హైకోర్టు జోక్యంతో మాత్రం వదిలిపెట్టారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చాడు. అంతగా వేధిస్తుంది మమతా బెనర్జీ. అంటే మమతా బెనర్జీ భయమే, అంటే ఆవిడే గెలుస్తుందన్న నమ్మకం ఉన్నట్టుంది ఇతనికి. అందుకని ఆ భయంతోనే ఇది బయట పెట్టినట్లేదు.